నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మహిళలు మరియు పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమం. నంద్యాల బయటిపేట దేవస్థానం నందు అమ్మవారి జయంతి మహోత్సవ వేడుకలు. నంద్యాల ఎన్జీఓస్ కాలనీలో కాలువలో ఉన్న డ్రైనేజీ రోడ్లపై వేయడంతో వర్షానికి డ్రైనేజీతో దుర్వాసన. నంద్యాలలో ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్న కమిటీ సభ్యులు. నంద్యాల పట్టణంలోని స్థానిక చిన్న చెరువు కట్టపై వెలిసిన చౌడేశ్వరి దేవి జయంతి. పిడుగుపాటును ముందుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతికతతో యాప్ అందుబాటులోకి. మళ్లీ కలకలలాడుతున్న నెల రోజులుగా వెలవెలబోతున్న కళ్యాణ మండపాలు. బనగానపల్లె పట్టణంలోని దూరకోటకు వెళ్లే ప్రధాన రహదారిలో చేతబడి కలకలం. గంజాయిని స్మగ్లర్ల నుండి కేజీలుగా కొని గ్రాముల సైజులో చిన్న ప్యాకెట్ల సైజులోకి మార్చి అమ్మే గ్యాంగ్. నంద్యాల జిల్లా న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం. ఆలగడ్డ మండలం ఎగు అహుబులం ఆలయంలో ఉండే దొంగతనం. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మహిళలు మరియు పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాలేజీ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ హేమంత్ రెడ్డి, అదనపు జిల్లా ఎస్పీ యుగేంద్ర బాబు, ఏఎస్పీ మంద జవాలి. కార్యక్రమం మహిళల ఆత్మరక్షణ మరియు పిల్లల భద్రత గురించి పరిచయ పదాలతో ప్రారంభమైంది. తర్వాత సౌజన్య అందమైన స్వాగత నృత్యం చేసింది. తర్వాత ప్రసంగాలు జరిగాయి. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ యుగేంద్ర బాబు విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా దాడి జరిగితే ఎదుర్కోవడానికి కొన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని కూడా బాలికలకు సూచించారు. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు అన్ని అంశాలలో చురుగ్గా ఉన్నారని అభినందించారు. ఏ నేరాన్ని అయినా ఆపాల్సిన బాధ్యత కేవలం పోలీసుల మీద మాత్రమే ఉండదు, అది ప్రతి ఒక్కరి బాధ్యత. మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ వీటిపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఒకటి సిచ్యువేషనల్ అవేర్నెస్ అనేది వస్తుంది ఇలాంటి సెషన్స్ కండక్ట్ చేయడం వల్ల. అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా సరే అనుకోకుండా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మీకు ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది ఇది చూసినప్పుడు. అట్లాగే యూజువల్లీ ఏదైనా మనకు అనుకోని సంఘటన ఎదురైనప్పుడు, ఎవరైనా అసాల్ట్ చేస్తున్నప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాక జనరల్ గా ఏమవుతుందంటే పానిక్ అవుతాము, భయపడతాము. ఆ టైంలో సరిగ్గా రెస్పాన్స్ అనేది ఉండదు అనమాట. సో ఇలాంటి సెషన్ కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే రెస్పాన్స్ అనేది మనం ఎలా ఇవ్వచ్చు, వెంటనే ఎలా అప్రోప్రియేట్ గా రియాక్ట్ అవ్వచ్చు అనేది మనకు తెలుస్తుంది. అట్లాగే మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. దాని వల్ల భయం తగ్గుతుంది,
అలాగే ఎదుటి వ్యక్తి ఎవరైతే మనల్ని అటాక్ చేయాలనుకుంటున్నారో అసాల్ట్ చేయాలనుకుంటున్నారో మన కాన్ఫిడెన్స్ చూసినప్పుడు వాళ్ళకి కూడా భయపడడం స్టార్ట్ చేస్తారు అండ్ వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ రీజన్ ఇంటెన్షన్ ఈ సెషన్ కండక్ట్ చేయడానికి. అండ్ అందరూ కూడా ఇది మంచిగా చూసి నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. అట్లాగే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఏదైనా అనుకోని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. అండ్ ఈ పరిస్థితి ఓన్లీ బయటకు వెళ్ళే మహిళలే ఫేస్ చేస్తారు, అట్లా ఏమి ఉండదు. ఎక్కడైనా సరే ఎలాంటి ప్రదేశాల్లో అయినా జరగచ్చు అసాల్ట్ అనేది. మీ ఇంట్లో అవ్వచ్చు, రిలేటివ్స్ చేయొచ్చు, లేకపోతే బయట మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఇంకెవరైనా చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. సో భయపడకుండా అప్రోప్రియేట్ గా రెస్పాండ్ అవ్వాలని ఈ అవేర్నెస్ సెషన్ పెట్టడం జరుగుతుంది. సో అందరూ చూసి మంచిగా నేర్చుకుంటారు అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అడిగినట్టు అడుగుతాడు, మెళ్ళో గొలుసు లాక్కొని వెళ్ళిపోతాడు. కేకలేస్తే మిగతా వాళ్ళు రోడ్డు మీద ఉండేటోళ్ళన్నా వాడిని అడ్డగించుకోవడానికి మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి. అందుకోసం మినిమం కొద్దిగా మీరు వాడిని అడ్డుకోవడానికన్నా, అట్లీస్ట్ వాడు సైకిల్ మోటార్లో పోతుంటే కింద పడేసే దానికన్నా మనకు ధైర్యం ఉండాలి. అడ్డుకోవడానికన్నా ఏదో ఒకటి మన దగ్గర నియర్ బై ఏ ఆర్టికల్స్ ఉంటే దాంతోపాటు వాడిని నో ప్రాబ్లం. మీరందరూ 24 hours అందరు పౌరులు యాజ్ పర్ సిఆర్పిసి నేరాన్ని అడ్డుకునే పోలీసులే. ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకోండి, పోలీసు ఎవడే రావాలా, అది పోలీస్ ఉద్యోగం అనేది కాదు, అది అందరి డ్యూటీ. ఏ నేరాన్నైనా ఆపగలగాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అది మనకి సిఆర్పిసినే మనకి ఇచ్చింది. ఆ హక్కు మనకి రైట్ అనేది ఉంది. మీరు కాదు, మన డ్యూటీ కాదు, ఇది పోలీసులు రావాలని అనుకోద్దండి. మీకు ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ ఉందో వాడిని ఆపగలుగుతారని అప్పుడైతే మీరు ఆపగలుగుతారు. అట్లా నేరాలు నియంత్రించడమే కాకోకుండా మీ మీద ఎవరైనా అటాక్ చేసినా, మీ దగ్గర ఎవరైనా అటాక్ చేసి తీసుకుపోతున్నా మీరు అడ్డుకుంటారని ఈ కార్యక్రమము పెట్టడం జరుగుతుంది. నంద్యాల బైటిపేట దేవస్థానం నందు ఆషాఢ మాస బహుళ అమావాస్య సందర్భంగా ఆలయం నందు వారి అమ్మవారి జయంతి మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయం నందు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు చెన్నా శ్రీనివాసుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మరియు కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఇక్కడ ఆలయ కమిటీ మరియు భక్తుల సహకారంతో ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం గ్రామోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దాదాపు గత మా పెద్దలు అంటే పూర్వీకులు వారి నుండి ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కలిసిమెలిసి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరూ, ఆలయ కమిటీ సభ్యులు వీరందరూ కలిసి ఈరోజు ఎంతో అత్యంత వైభవంగా అమ్మవారికి గ్రామోత్సవం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే ఆ తల్లి యొక్క గొప్పతనం, ఆ తల్లి యొక్క, ఎందుకంటే కొలిచేవారికి కొంగు బంగారమైనటువంటి అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా, ఏ మొక్కుకున్నా తప్పకుండా అమ్మవారు తీరుస్తుంది. కాబట్టి ఎంతో నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా భక్తాదులు కూడా రాను రోజు కూడా అందరూ వారి ఆదరాభిమానులతో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా ఇదే కమిటీ ఈ భక్తాదులు నంద్యాలలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరి సహకారంతో దేవస్థానం పునర్నిర్మాణం, అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అందుకు కూడా భక్తాదులందరూ కూడా సహకారం అందిస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకా మరింత సహకారం అందించి నంద్యాల పట్టణంలో ఎంతో ప్రాచీనమైనటువంటి చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచి ప్రజలకు అందరికి కూడా వాళ్ళు మొక్కులు చెల్లించుకునేందుకు ఇంకా మంచి సౌకర్యాలు కల్పించే విధంగా ఆలయ కమిటీ భక్తాదులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి నిజంగా ఆలయ కమిటీని, నంద్యాలలో ఉన్నటువంటి భక్తులందరూ నేను అభినందిస్తున్నా. ఇది నా వార్డులో కూడా నాకు ముఖ్యమైన దేవాలయం, నా వార్డుకు సంబంధించిన దేవాలయం. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి సేవ చేసుకునేందుకు నాకు కూడా ఎంతో అమ్మవారి మెండుగా ఉన్నాయి. కాబట్టి నన్ను ప్రజలందరూ ఈ విధంగా ఆదరిస్తున్నారు. అదేవిధంగా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయంలో ఒకటైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఆనుకునే అమ్మవారి గుడి ఉంది. కాబట్టి ప్రతి భక్తుడు కూడా ప్రతి సంవత్సరం అన్ని పండుగలకు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. వారి కోరికలు నెరవేర్చుకుని సంతోషంగా ఈ రోజు జీవిస్తున్నందుకు అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. ఈరోజు ఆషాఢ మాసం అమావాస్య రోజు చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
పొద్దున ఉదయం అభిషేకం, కుంకుమార్చన, ఇప్పుడు మధ్యాహ్నం అన్నదానము, సాయంత్రం గ్రామోత్సవము, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా కమిటీ తరఫున వారికి అష్టైశ్వర్యాలు, అమ్మవారి చౌడేశ్వరి అమ్మవారి తరఫున అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం. అలాగే గుడి పునర్నిర్మాణం కూడా చేయాలనుకుంటున్నాము. దీనికి కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. నంద్యాల ఎన్జీఓస్ కాలనీలో కాలువలో ఉన్న డ్రైనేజీ రోడ్లపై వేయడంతో వర్షానికి డ్రైనేజీతో దుర్వాసన వాహనదారులు, ప్రజలు, వ్యాపారస్తులు నానా అవస్థలు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడంతో కాలనీ మొత్తం దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజుల క్రితం కాలంలో ఉన్న డ్రైనేజీ చెత్తను రోడ్ల వెంట వేయడంతో వర్షానికి డ్రైనేజీ మొత్తం రోడ్లపై ప్రభవించడంతో వాహనదారులు కింద పడిపోతున్నారు. అదేవిధంగా అటువైపు వెళ్లాలి ఉంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజలు ఇంత అవస్థలు పడుతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం కనిపించదా? ఈ దుర్వాసన వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డు వెంట ఉన్న డ్రైనేజీ మొత్తాన్ని తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్జిఓస్ కాలనీలోని రామాలయం దగ్గర కాలువలు అంతా క్లీన్ చేసినారు, కానీ ఆ డస్ట్ అంతా కూడా బయట వేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అది ఎంత దుర్వాసన వస్తూ ఉందంటే పాదచారులు కానీ, వాహనాలు కానీ, మైకులు కూడా స్కిడ్ అయి పడినారు. 2-3 పడినారు చేసినారు. అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? అంత నిర్లక్ష్యంగా మున్సిపాలిటీ వాళ్ళు పనిచేస్తే ఎలా ఉంటుంది? 4 రోజులైంది తీసి. ఆ వర్షం వస్తుంది, ఆ వర్షానికి ఇంత కొట్టుకొని పోవడము, ఎంత గలీజు వస్తుంటుంది, చేస్తుంటది. పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసి ఆ పై అధికారులు దీనిపైన చర్య తీసుకోవాల్సినదిగా ఎన్జిఓస్ కాలనీ వాసులుగా కోరుతున్నాము. ఈ వాన వస్తుంది, కొద్దిగా ఇబ్బంది అయిపోయిందన్న వానకి. అంతా రోడ్డు మీద అంత గలీజ్ వెళ్ళబడుతుంది, కొద్దిగా ఇబ్బంది అయిపోతుందన్న. బండి పెట్టుకుని అన్నిటికీ ఇబ్బంది అయిపోతుందన్న. వాసన వస్తుంది, వర్షం వస్తుంది, దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. రోడ్డు మీద ట్రాఫిక్ కానీ ఇబ్బంది అయిపోతుంది, స్కూల్ పిల్లలు కొనికి కానీ ఇబ్బంది అయిపోతుంది. పట్టించుకున్నారు వాళ్ళు మటుకు ఇది ఎత్తేసినారు, ఇంతవరకు ఏమో తెలియదు. వాళ్ళు రాలేదు. నంద్యాల అంటేనే నందులకు నిలయం. నంద్యాలలో ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్న కమిటీ సభ్యులు ఈ సందర్భంగా గతంలో నంద్యాలలో వెలిసిన చరిత్ర కలిగిన ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసే వారే కనువయ్యారు. దేవాలయం ఇంత దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారికి ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో అవస్థలు పడేవారు. అయితే మాత్రం ఇప్పుడు కొత్త కమిటీ సభ్యులు దాతల సహకారంతో రోజురోజుకి అభివృద్ధి చేస్తున్నారు. కార్తీక మాసానికి వంట గదులు, విశాలమైన రూములు, బాత్రూంలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ప్రతి సోమవారం స్వామివారిని దర్శించుకున్న వారికి తీర్థ ప్రసాదాలు అన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు అమావాస్య సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయానికి దాతలు ఎవరైనా కానీ సహాయ సహకారాలు అందించాలని కాబోయే చైర్మన్ చలంబాబు తెలిపారు. ఓం నమ శివాయ. మన నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి ప్రథమనందీశ్వర దేవస్థానం నందు ఎంతో కాలంగా నిర్మాణంలో అయిపోయినటువంటి రూములను తిరిగి పునరుద్ధరిస్తూ భక్తుల యొక్క చందాలు కూడా ఆహ్వానిస్తున్నాం. అంతలో భక్తుల సహకారంతో శరవేగంతో ఇప్పుడు పూర్తి కావస్తున్నాయి. తర్వాత ప్రతి అమావాస్యకు కూడా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయబడింది. అలాగనే ప్రతి సోమవారం నాడు పల్లకి సేవ, తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేయబడింది. ఇది కేవలం భక్తుల యొక్క సహాయ సహకారాలతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదే విధంగా భక్తులు సహకారం అందిస్తే ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని, ఇక్కడ ఎంతో పర్యాటక స్థలంగా ఇప్పటికే భక్తులు అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి కానీ, తర్వాత జిల్లాల నుంచి కానీ, వేరే స్టేట్ తెలంగాణ నుంచి కానీ అందరూ భక్తులు వచ్చి స్వాముల వారిని దర్శించుకొని వెళ్తున్నారు. ఇక ముందు మనం ఇంకా అభివృద్ధి చేసినట్లయితే వాళ్ళు బస చేసేదానికి కూడా ఇక్కడే ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఈ నిర్మాణాన్ని ముందుకు వచ్చి చేస్తున్నారు. తర్వాత దయచేసి ఇంకా భక్తులు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి ఈ సహకారానికి అందించి వారి తరపున కూడా ఇక్కడ పేర్లు వేయించుకొని వారికి వారి పిల్లల తరపున కూడా శిలాశాసనంలో ఉండేటట్లుగా చేయించుకోవాలని గమనిస్తూ ఈ దేవస్థానం అభివృద్ధికి భక్తుల తర్వాత సహకారం కోరుతూ నమస్కారం. అందరికీ నమస్కారం. పట్టణంలోని ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సహాయ సహకారాలు, అలాగే దేవస్థానం అధికారుల
సహకారాలు, స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఫరూక్ సహకారంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుండి నిర్మాణానికి నోచుకొని రూములు దాతల సహకారంతో పూర్తవుతున్న దశకు చేరుకుంటున్నాయి. అదేవిధంగా మాడ వీధులు ఉత్తరము, దక్షిణం వైపు, తూర్పు వైపు ట్యాంకీ, ప్రహరీ గోడ అంటే దేవస్థానానికి సంబంధించి స్థలము చుట్టూ ప్రహరీ గోడ కోసము మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ భగవంతుని ఆశీస్సుతో అందరి సహకారంతో త్వరలో అవి కార్యరూపం దాల్చాయని అనుకుంటున్నాము. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇక్కడ ప్రతి నెల వచ్చే అమావాస్య రోజున స్వామివారికి విశేష అభిషేకాలతో పాటు అన్నదాన కార్యక్రమము, సోమవారం పల్లకి సేవ, అల్పాహారం ఉంటుంది. కేవలం ఇక్కడ ప్రతి ఒక్కటి ఏ అభివృద్ధి జరిగినా భక్తుల సహకారంతోనే జరుగుతుంది. దేవస్థానం అధికారుల సహాయము, అందరి మన్ననలతో ఇది దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చేసేదానికి మాకు ఆ పరమేశ్వరుడు శక్తినివ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా రాబోయే కార్తీక మాసం నాటికి ఈ రూములు పూర్తి చేసి ఇక్కడే ఇంతకుముందు దేవాలయం ఎదురుగా భోజనాలు ఏర్పాటు చేసినాము. ఇప్పుడు ప్రస్తుతం దేవాలయం ఎదురుగా భోజనాలు లేకుండా ఈ ప్రాంతంలో భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రహరీ కూడా నిర్మించి ట్యాంకీ అన్ని ఏర్పాటు చేయాలనేది మా యొక్క సంకల్పము. భక్తులు కూడా చాలా వరకు సహకరిస్తున్నారు. కొంతమంది ప్రామిస్ చేసి ఉన్నారు. వారు త్వరలో ఈ రూములను పూర్తి చేసేదానికి సంసిద్ధం వ్యక్తం చేసినారు. కనుక భక్తులు ప్రతి అమావాస్య మరియు సోమవారం సాయంకాలం 7 గంటల నుంచి 7:20 వరకు పల్లకి సేవ ఉంటుంది. అనంతరం అల్పాహారం ఉంటుంది. వారి వారి సమయానుకూలం బట్టి, వారి శక్తి సామర్థ్యాలను బట్టి సహకరించాలని కోరుకుంటున్నాము. ఈ అమావాస్య రోజున పట్టణంలోని జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ వారు 50 కేజీల బియ్యాన్ని అన్నదాన కార్యక్రమం ఇచ్చినారు. ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది. నువ్వు చెప్పు. నంద్యాల పట్టణంలోని స్థానిక చిన్న చెరువు కట్టపై వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి సందర్భంగా ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి సందర్భంగా తెల్లవారుజామున గణపతి పూజ, గంగాదేవి పూజ, అమ్మవారికి ఘనంగా అభిషేకాలు నిర్వహించారు. బహుళ అమావాస్య రావడంతో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని పూలతో 18 కలశాలతో అంగరంగ వైభవంగా అలంకరించడం జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం అండి. గత 15 సంవత్సరాలుగా చిన్న చెరువు కట్ట మీద చౌడేశ్వరి అమ్మవారి పూజలు జయంతి సందర్భంగా జరుపుతున్నాం. దానికి నంద్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, నంద్యాల పట్టణ ప్రజలు చాలా మంది సహకరిస్తున్నారు. ఇంకా గుడి కొంచెం అభివృద్ధి చేసే పని ఉంది. దానికోసం చాలా మంది సహకరించాలని కోరుచున్నాము. అన్నదాన కార్యక్రమము అమ్మవారి జయంతి అన్నమాట. చౌడేశ్వరి మంగళహారతి, అఖండ హారతి ఉంటది. 3 రోజులు. ఈ రోజు 2వ రోజు. రేపు ఈ రోజు అందరికీ ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ధన్యవాదాలు. వర్షాకాలం వచ్చిందంటే చాలు తరచూ ఏదో ఒక చోట పిడుగులు పడుతూ ఉంటాయి. వాటి తీవ్రతకు ప్రజలు, మూగ జీవాలు ప్రాణాలు కోల్పోవటం జరుగుతుంటుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి పిడుగుపాటును ముందుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సాంకేతికతతో యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ అపాయాన్ని ముందుగానే గుర్తించి మనల్ని అప్రమత్తం చేస్తుంది. వాతావరణానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ప్రజలకు ఉపయోగపడేలా దామిని యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పేరు, మొబైల్ నెంబర్, బరుతో రిజిస్టర్ చేసుకోవాలి. జీపీఎస్ లొకేషన్ తెలుసుకోవటం కోసం యాప్ కు అనుమతి ఇవ్వాలి. దీంతో మీరు ఉన్న ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందో లేదో ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ యాప్ లో అన్ని భాషలు అందుబాటులో ఉన్నాయి. దామిని యాప్ పిడుగు పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాప్ లో తెలియజేస్తున్నారు. ఆషాఢంలో నెల రోజులుగా వెలవెలబోతున్న కళ్యాణ మండపాలు మళ్లీ కలకలలాడుతున్నాయి. శుక్రవారం నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. వివాహాలు, గృహ ప్రవేశాలు, నూతన వ్యాపారాలు, ఇతర శుభకార్యాలకు ఈ మాసం శ్రేష్టమైంది. ఏడాది శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. శుభముహూర్తాలు ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ముహూర్తాల్లో వివాహాలు జరిపించడానికి వధూవరుల తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నంద్యాల రోజాకుంటలో వెలసిన నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే పలు ఆలయాల్లో ఉత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యంగా అమ్మవారి ఆలయాల్లో ప్రతి శుక్రవారం సామూహిక కుంకుమార్చనలు, పల్లకి సేవలు, మంగళవారాల్లో కాత్యాయని వ్రతాలు జరగనున్నాయి. ఇక ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక ప్రజలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆగస్టు 9వ తేదీ శ్రావణ పౌర్ణమి
16వ తేదీ కృష్ణాష్టమి, 23వ తేదీ పోలాల అమావాస్య పండుగలు జరుపుకోనున్నారు. శ్రావణ మాసానికి ఆరంభం కాబట్టి మీ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు మాచే నిర్మించబడిన నూతన కళ్యాణ మండపము అది తక్కువ ధరకు పెట్టినాము. మీరు మీ ఇంట్లో శుభకార్యాలకు మా కళ్యాణంలో వినియోగించేది. శ్రావణ మాసం కూడా వస్తుంది, వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి. అందరూ మహిళలంతా కలిసి బాగా ఇట్లాంటివన్నీ జయప్రదం చేయాలని మా గుడి తరపున మా అధ్యక్షుడు అన్న గురుమూర్తి అన్న ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రజలు ఇట్లాంటివి చూసి గుడికి ఇంకా రావాలని అందరం మేము కోరుకుంటున్నాము. కళ్యాణ మండపం బాగా జరుగుతుంది. అందువల్ల ప్రజలు ఇంకా ఆలోచించి బాగుంది అని అందరు కూడా వస్తున్నారు. ఇంకా చూసి కూడా మహిళలు అందరు రావాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. లాస్ట్ అయిపోయింది, ఇంకా శ్రావణ మాసం మొదలవుతుంది. అందరూ శ్రావణ మాసంలో కూడా గుడికి వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము, స్వామి వార్షికోత్సవం, కళ్యాణం అన్నీ ఉన్నాయి. అన్ని కార్యక్రమాలలో ఇలాగే అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని దూరకోటకు వెళ్లే ప్రధాన రహదారిలో గురువారం ఉదయం చేతబడి కలకలం రేపింది. చేతబడి చేసిన చోట మనం ఇంట్లో డబ్బులు పొగ్గు చేసుకోవడానికి వినియోగించే మట్టి హుండీ సగం పగలగొట్టి అందులో చిల్లర, పూలు, ఒక ప్లాస్టిక్ గ్లాసులో కుంకుమ, నిమ్మకాయ మరియు మట్టితో తయారు చేసిన ఆడమనిషి బొమ్మ తయారు చేసి చేతబడి చేయడం ఆ ప్రాంతంలో వారికి భయాందోళనకు గురి చేసింది. ఈ సందర్భంగా స్థానిక వ్యక్తులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దాదాపు మేము ఎన్నో సంవత్సరాలుగా తిరుగుతున్నామని, ఎన్నడూ లేని విధంగా ఈ చేతబడి చేయడం హేయమైన చర్యని, ఇక్కడే స్థానికంగా ఒక ప్రైవేటు పాఠశాల ఉందని, ప్రతిరోజు పాఠశాలకు మరియు నిత్య వందలాది మంది తిరిగే ఈ ప్రాంతంలో ఇలాంటి చేతబడి చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేసుకునే పంచాయతీ వల్ల చిన్న చిన్న పిల్లలు ఇంత పెద్ద కోట దొరకోటకు దారి ఇది. చిన్న పిల్లలు స్కూల్ చదువుతారు, చేతబళ్ళు చేసి ఇక్కడ మొత్తం పెట్టినారు. దీని గురించి ఎవరైనా పట్టించుకుంటే కన్నా దీనికి బాగుంటుంది. ఎవరైనా చేయడానికి కూడా ఆస్కారం దొరకదు వాళ్ళకు. ఎందుకంటే కన్నా ట్యూషన్ ఉంది ఇక్కడ, వాళ్ళు 10th క్లాస్ పిల్లలు వాళ్ళు వస్తుంటారు. సో వాళ్ళు ఏదైనా నెలసరి మేము చూసేవి ఎలాంటి ఏంటాయి, అలాంటి అయినప్పుడు ఇలాంటి చేసి పెడితే కన్నా వాళ్ళకి ఏదైనా అయితే కన్నా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని దానికోసము ఇదల్లా ఖండిస్తున్నాం బాగా. ఎందుకంటే కన్నా పొద్దున పూట చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు, వాళ్ళు కొద్దిగా హెల్దీగా ఉంటారు పిల్లలు. అలాంటి ఏదైనా ఎఫెక్ట్స్ కూడా కొన్ని పడుతుంటాయి. దానికోసం అనేది ఈ కోట తరపున మేము కోరుతున్నాము. అలాగే పోలీసు వాళ్ళకి తెలియపరిచేది ఏమంటే కన్నా నైట్ టైంలో కూడా ఇలా తిరుగుతుంటే కన్నా ఏదైనా వాళ్ళు రౌండ్స్కి వచ్చినప్పుడు ఎవరైనా కనబడినా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అందువల్ల ఈ రూట్లో కూడా కొద్దిగా నైట్ టైమ్స్ తిరగాలని చెప్పేసి బనాపల్లె ప్రజల తరపు నుంచి కోరుతున్నాము. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి ఎవరు లేరు ఇక్కడ, కానీ నేను చూసినప్పటి నుంచి అందరినీ నేను సైడ్కి వెళ్ళండి, ఇలా జరుగుతుంది ఇక్కడ, ఏదో చేసి పెట్టారని చెప్పేసి చెప్తా ఉంటూ కంప్లైంట్ కూడా ఇచ్చాను నేను. వాళ్ళు కూడా వస్తున్నా అని చెప్పేసి సార్, మన శాస్త్రి సార్ కూడా కాల్ చేస్తేనే సార్ 5 minutes వస్తున్నాను అని చెప్పి సార్ కూడా వచ్చారు. సో దానికోసం ఇలాంటివి జరిగితే కన్నా ఎవరు చూడరు కాబట్టి. ఎందుకంటే కన్నా ఇప్పుడు చాలా మంది ఏమైతే ఫోన్లలో ఏదో ఆలోచనలు గంజాయిని స్మగ్లర్ల నుండి కేజీలుగా కొని గ్రాముల సైజులో చిన్న ప్యాకెట్ల సైజులోకి మార్చి అమ్మే గ్యాంగ్ ను పట్టుకున్నారు 2 టౌన్ పోలీసులు. వీరి నుండి 2.50 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వెంకట చిరు, షాహీనూర్ బాషా, దుర్గా ప్రసాద్లకు అరకు నుండి గంజాయిని తెచ్చే స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయి. వీరి నుండి కేజీలుగా గంజాయిని కొని గ్రాముల పరిణామంతో ప్యాకెట్లను తయారు చేసి గుట్టుగా అమ్మేవారు. సమాచారం అందడంతో 2 టౌన్ సిఐ ఇస్మాయిల్ మున్సిపల్ ఆఫీస్ ను వెనుక ఉన్న ఈ గ్యాంగ్ పై దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అరెస్ట్ చేయగా మరో 3 పరారీలో ఉన్నారు. నిందితుల్లో 17 ఏళ్ల మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. అందరికీ నమస్కారం. నంద్యాల 2 టౌన్ పరిధిలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర వెనుక ఈ గంజాయి ప్యాకెట్లు చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు ఈ మధ్యలో మేము రైడ్ చేయడం జరిగింది. గెజెట్ ఆఫీసర్ల సమక్షంలో మేము ఒక 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి 2.5 kgs గంజాయిని మేము సాధన చేయడం జరిగింది. అది ఎక్కడి నుండి వస్తుందని చెప్పి మేము సోర్స్ కనుక్కున్నాము. వీరికి ఇంకా ఒక 4-5 మంది ఈ గంజాయి అరకు ఏరియా నుండి తీసుకొని వస్తున్నారని చెప్పి సమాచారం. సో మొత్తం 9 మంది మేము కేసు రిజిస్టర్ చేసినాము. వారి మీద ఈ 4గురిని అరెస్ట్ చేసాము, రిమాండ్ పంపించాము. మిగతా వారి కోసం ఒక టీం ఏర్పాటు చేసి మేము పట్టుకోవాలని ట్రై చేస్తున్నాము. సో మనం గంజాయి విషయంలో మేము మా ఉన్నతాధికారులు, మా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, మేడం గారి ఉత్తర్వుల మేరకు చాలా కఠినంగా మేము చేస్తున్నాము. స్టూడెంట్స్కి మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యువత అంటే మైనర్, ఇప్పుడు మేము 4 అరెస్ట్ చేసే దాంట్లో ఒక ఆయన మైనర్ 17 years అబ్బాయి. సో
ఈ యువత విషయంలో మేము చాలా జాగ్రత్త తీసుకుంటున్నాము. వారిలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తీసుకొచ్చినాము. ఒకటి ఏంటంటే దాన్ని ఈజీ మనీ వస్తుందని చెప్పి అమ్మేవాళ్ళు ఒకటి, దానికి అట్రాక్ట్ అయ్యేవారు, ఆ కేసుల్లో ఇరుక్కునే వాళ్ళు ఒక టీం అయితే, ఒక గ్రూప్ అయితే, ఇంకో గ్రూప్ ఏంటంటే తాగడానికి అలవాటు పడే గ్రూప్ ఒకటి ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ కేసులో ఇరుక్కొద్దు, ఈ కేసు చాలా డేంజరస్ కేసులు, బెయిల్ రాదు, శిక్ష కూడా పడుతుంది అని చెప్పి 20 years వరకు ఈ కేసుల్లో శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి మేము అప్పీల్ చేసేది ఏమంటే దయచేసి గంజాయి వ్యాపారం చేసి ఈజీ మనీ వస్తుందని చెప్పి మీరు కేసులో ఇరుక్కోవద్దు. సెకండ్ ఏంటంటే మీరు ఏదో అలవాటు చేసినారు, లేకుంటే ఎవరో హీరో తాగుతున్నాడో లేకపోతే ఇది చేస్తున్నాడో అని చెప్పి మీరు దయచేసి గంజాయి తాగడానికి అలవాటు చేసుకోవద్దు అని చెప్పి పోలీసు వారి విజ్ఞప్తి. అలాగే ఈ విద్యాలయాల్లో మేము కాలేజెస్ కానీ, తర్వాత ఈ హాస్టల్స్లో కానీ ఈ గంజాయి గురించి మేము స్టూడెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కొన్ని టీమ్స్ కొంత పిల్లల్ని మార్కెటింగ్ చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. తర్వాత ఈజీ మనీ, ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే 200-300 వస్తుంది అని చెప్పి వాళ్ళ ఇది ఉంది. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, మరి వారి బిహేవియర్ ఏ విధంగా ఉందని చెప్పి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, తర్వాత వాళ్ళ సెల్ ఫోన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, దయచేసి చేయాలని చెప్పి మా విజ్ఞప్తి. అయితే మాతో పాటు ఈగల్ టీము కూడా మాకు స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినారు. వారు కూడా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. రకరకాల కేటగిరీ చేసి మరి ఈ గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ నిర్మూలించడానికి ప్రయత్నం జరుగుతుంది. యూత్ మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కొంతమంది ఈ హోటల్స్లో అక్కడ ఈ సిగరెట్లలో కొంత ఇది చేసుకొని కొంత కన్జ్యూమ్ చేస్తున్నట్టు వచ్చింది. ఏంటంటే స్ట్రెస్ ఉంటుంది మాకు, ఆ స్ట్రెస్ నుండి ఫ్రీ కావడానికి గంజాయి ఒక మార్గం అని అనుకుంటున్నారు. అది తప్పు. మీ హెల్త్ చెడిపోతుంది, మీరు ఫైనాన్షియల్గా ఇదవుతారు, తర్వాత కేసులు ఎదుర్కొంటారు. దయచేసి యూత్ని మరియు పేరెంట్స్ని మేము అప్పీల్ చేసేదంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఇది చేసేయండి. బాగా చదువుకొని మనం మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ కేసులు ఇరుక్కొని మర్డర్ కేసు ఇరుక్కున్నా ఏం కాదు, కానీ దాంట్లోంచి బయటపడచ్చు. కానీ దీంట్లో ఈ కేసుల్లో మన గంజాయి కేసుల్లో ఇరుక్కున్నట్టు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఖచ్చితంగా కోర్టు వారు శిక్ష వేస్తారు. సో మీ బంగారు భవిష్యత్తు అంతా ఎదుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ఊబిలో మీరు కూరుకోవద్దని చెప్పి మేము కోరుతున్నాం. కేసులు ఉన్నాయి, కొంత 2-3 పాత కేసులు ఉన్నాయి. సో వీళ్ళే ఆ పిల్లల్ని వాళ్ళని కొంచెం గ్రూప్ లాగా ఏర్పడి ఇది చేస్తున్నారు. సో వేరే వాళ్ళు ఏమైనా అరే బాబు ఈజీ మనీ వస్తుందంటే మీరు దయచేసి దాంట్లో మీరు అట్రాక్ట్ కావద్దు అని చెప్పి మా అభిప్రాయం. నంద్యాల జిల్లా న్యూ సమైక్య మ్యారేజ్ మిరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం జరిగింది. నంద్యాల పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డ్లో న్యూ సమైక్య మ్యారేజ్ బ్యూడేటర్ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టాభి రామయ్య, ప్రెసిడెంట్ షేక్ అక్బర్ బాషా, వైస్ ప్రెసిడెంట్ కొండ రేణుక పాల్గొన్నారు. న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్ అసోసియేషన్ సభ్యులకు మేము ఇప్పుడు అండగా ఉంటామని, మీకు ఏ సమస్య వచ్చినా సహసహకారాలు అందించడం జరుగుతుందని, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా కృషి చేస్తామని సమైక్య మ్యారేజ్ వెల్ఫేర్ సభ్యులు నమ్మకానికి మారుపేరని, ప్రజలు న్యూ సమైక్య మ్యారేజ్ సంస్థలు ఆదరించాలని, మీ కుటుంబానికి వివాహాలకు మంచి పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రచార కార్యదర్శి బాలు, సహాయ కార్యదర్శి ముత్తు సుబ్బారావు, నాగరాజు, సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మనది నంద్యాల జిల్లా న్యూ సమైక్య మ్యారేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాది. నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ అక్బర్ బాషా నేను. ఈరోజు నెలవారీ మీటింగు జరుపుకున్నాం మేము. మా జిల్లా లెవెల్ మనుషులు అందరూ, మన మీడియేటర్స్ అందరూ వచ్చి జయప్రదం చేసినారు. ఈరోజు మనకు 24/7/2025 ఈ దినము మేము మీటింగ్ పెట్టుకుని ఉన్నాము మార్కెట్ యార్డ్ టెక్కేలో. మనము అందరికీ పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలా, మన వృత్తి ఏంది, మనం ఎలా మాట్లాడాలా అనేది ఈ మీటింగ్లో మేము మాట్లాడుకుంటాం. మధ్యవర్తులు ఎవరు మోసం చేసుకోకూడదు. మనకు ఇచ్చిన కస్టమర్ దేవుడితో సమానము. వాళ్లకు నిదానంగా మాట్లాడి ఒప్పించి అమ్మాయి అబ్బాయి వాళ్లకు మనము
మ్యారేజ్ చేయాలా. మనము మధ్యవర్తులము నచ్చచెప్పి ఏదో ఒకటి చేసి పెళ్లిళ్ళు చేయాలా. మనము చాలా జాగ్రత్తగా ఉండి చేసుకోవాలని మీటింగ్ లో చెప్పుకుంటాం. మేము మన సంస్థ ఏమంటే మనది లైసెన్స్, మన న్యూ సమైక్య మ్యారేజ్ వాళ్ళు దొంగ పెళ్లిళ్ళు చేయరు, ఏ మోసం చేయము. మనము నమ్మకంగా ఒక గుర్తింపు పెట్టుకున్నాం. మన రాష్ట్రం లెవెల్లో ఉంది మన న్యూ సమైక్య. అందువల్ల మనము ఏ వ్యక్తి కూడా మోసం చేయకుండా మన వాళ్ళు అందరూ నమ్మకంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు. దయచేసి ఎవరు దొంగ వాళ్ళు ఉంటే మేమే మధ్యవర్తులకు మేమే పట్టిస్తాము. అట్టడివి చేయకుండా మీరు ఈ న్యూ సమైక్య మ్యారేజ్ లో చేరి కార్డు తీసుకుని అసోసియేషన్ లో ఉండి మంచి పెళ్లిళ్ళు చేయాలని మా మీడియేటర్స్ కి అందరికి చెప్తున్నాము. ఎక్కడైనా ఉండే వాళ్ళు అయినా కానీ మన యూనియన్లో చేరి మీరు చేసుకుంటే మేము కూడా సహకరిస్తాం. ఏమైనా ఆపద వచ్చినా కానీ జిల్లా ప్రెసిడెంట్ గా నేను వాళ్లకు సహకరిస్తాను. ఎవరు కానీ పెళ్లి చేసి డబ్బులు ఎగరగొట్టినా కానీ చెప్తే నాకు నేను వాళ్ళకు కృషి చేసి నచ్చ చెప్పి ఏదో ఒకటి మాట్లాడి సెట్ చేస్తాను. దానివల్ల నేను ఏ దానికి ముందు ఉంటాను. దయచేసి మీరు అందరూ మీడియేటర్స్ బాగా పెళ్లిళ్ళు చేసుకుని అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం సార్. మేము నంద్యాల జిల్లా నుంచి న్యూ సమైక్య మ్యారేజ్ బ్యూరో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మన నంద్యాల జిల్లా అసోసియేషన్గా కొనసాగుతూ మేరేటర్లు మధ్యతరగతి మనిషిగా గుర్తించి వాళ్ళ వివాహాల మధ్య పరిచయాలను ప్లస్ కొత్త పరిచయాలను తీసుకొని వచ్చి ఒక కమిటీ ఐకమత్యం చేసుకొని ఆ ఐకమత్యం కమిటీలో మన యూనియన్ ఒక సంస్థ అనేది ఏర్పాటు చేసుకొని మన రాష్ట్ర న్యూ సమైక్య మ్యారేజ్ బ్యూరోలు అందరూ ఆ సంస్థను గుర్తించుకొని నంబర్స్గా ఐడి కార్డులు తీసుకుని వాళ్ళు కూడా కార్డు రెన్యువల్ చేసుకొని మా యొక్క సంస్థలో చేరిన వాళ్ళకి రిజిస్టర్ చేపించి ఇలా గుర్తింపు కార్డు ఇచ్చి మా సంస్థ ద్వారా మేము ఎవరికైనా మోసం చేసి చేయకుండా పెళ్లిళ్ళు చేసి ఎగిరికొట్టినా కానీ మా సంస్థ ముందుకు పోయి ఆ సంస్థ ద్వారా మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు డబ్బులు రూపంగా వసూలు చేసి ఏర్పాటు చేస్తాము. ఇంకోటి మా న్యూ సమైక్య సంస్థలో ఇట్లా మేము సభ్యత్వం తీసుకున్నాము. ఈ సభ్యత్వం తీసుకునే ఐడి కార్డు వాళ్ళని మ్యారేజ్ బ్యూరోగా గుర్తించి మీరు వివాహానికి డబ్బులు కృషి చేసైనా మీరు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇలా లైసెన్స్ ఉన్న వాళ్ళు మ్యారేజ్ బ్యూరోగా గుర్తించండి. లైసెన్స్ లేని వాళ్ళతో మ్యారేజ్ బ్యూరో అని చెప్పేసి చాలా వరకు మోసం చేసి డబ్బులు తీసుకోగలుగుతున్నారు. అలాంటి మీరు తెలుసుకొని ఎవరికైతే డబ్బులు ఇవ్వకుండా మీరు చేసుకోండి. లైసెన్సు మాకు సంస్థ ద్వారా ఒక ఇన్సూరెన్స్ లైఫ్ ఒక సభ్యతం కార్డు వస్తుంది. ఆ కార్డు తర్వాత మా యొక్క న్యూ సమైక్య మ్యారేజ్ బ్యూరో నుంచి మా యొక్క మ్యారేజ్ బ్యూరోల సంస్థ ఒక బుక్ ఉంటుంది. దాని ద్వారా అగ్రిమెంట్ రాసుకొని మ్యారేజ్ బ్యూరోని ఐడి కార్డు తీసుకున్న వాళ్ళను కంపల్సరిగా మనలో గుర్తించి వాళ్ళలో మ్యారేజ్ బ్యూరోలని చేసుకొని ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకోవాల్సి కోరుచున్నాము. మన నంద్యాల జిల్లా అసోసియేషన్ ఎంతవరకైనా ముందుకు సాగుతుంది. ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ కార్యదర్శి కానీ ప్రచార కార్యదర్శి అని ఇలా ఒక కమిటీలో అందరూ సభ్యత్వం తీసుకొని ఉన్నారు. ఆ సభ్యత్వం కమిటీ వాళ్ళు అందరూ కొనసాగి నేర్చుకోవాలనిగా కోరుచున్నాను సార్. ఇట్లా మీ బాలు సార్, న్యూ సమైక్య మ్యారేజ్ బ్యూరో ఇన్ఛార్జ్. ఆలగడ్డ మండలం ఎగువ అహోబిలం ఆలయంలో హుండీ దొంగతనం జరిగింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తుండగా బయటపడిన చోరీ విషయం అందరినీ ఆశ్చర్యపడింది. ఈ నెల 18న దొంగతనం గురించి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సుందర్ రాజన్ ఆలయంలో హుండీ నుండి ఇనుప కమ్మి సహాయంతో డబ్బులను దొంగలించిన ఆలయ సిబ్బంది హుండీ దొంగతనం కేసులో అరిగెల నరసింహ, రంపల సుబ్బరాయుడు, కరణం నిరంజన్, నిమ్మి కంటి పోతులూరయ్యాచారి వీరందరూ కూడా ఆలయంలో పనిచేసేవారే. సీసీ ఫుటేజ్ ఆధారంగా వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 82,000 స్వాధీనం చేసుకున్న పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న ఆలగడ్డ రూరల్ సీఎం మురళీధర్ రెడ్డి, ఆలగడ్డ ఎస్ఐ వరప్రసాద్లను డీఎస్పీ ప్రమోద్ చేశారు. ప్రమోద్ అభినందించారు. అహోబిలంలో ఎక్కడ ఏం జరిగినా వదిలే ప్రసక్తి లేదని, ఎక్కడికక్కడ సిటీ ఫుటేజీలు అమర్చామని, పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందని ఈ సందర్భంగా ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మహిళలు మరియు పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమం. నంద్యాల బయటిపేట దేవస్థానం నందు అమ్మవారి జయంతి మహోత్సవ వేడుకలు.
నంద్యాల ఎన్జీఓస్ కాలనీలో కాలువలో ఉన్న డ్రైనేజీ రోడ్లపై వేయడంతో వర్షానికి డ్రైనేజీతో దుర్వాసన. నంద్యాలలో ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్న కమిటీ సభ్యులు. నంద్యాల పట్టణంలోని స్థానిక చిన్న చెరువు కట్టపై వెలిసిన చౌడేశ్వరి దేవి జయంతి. పిడుగుపాటును ముందుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతికతతో యాప్ అందుబాటులోకి. మళ్లీ కలకలలాడుతున్న నెల రోజులుగా వెలవెలబోతున్న కళ్యాణ మండపాలు. బనగానపల్లె పట్టణంలోని దూరకోటకు వెళ్లే ప్రధాన రహదారిలో చేతబడి కలకలం. గంజాయిని స్మగ్లర్ల నుండి కేజీలుగా కొని గ్రాముల సైజులో చిన్న ప్యాకెట్ల సైజులోకి మార్చి అమ్మే గ్యాంగ్. నంద్యాల జిల్లా న్యూ సమైక్య మ్యారేజ్ మిరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం. ఆళ్లగడ్డ మండలం ఎగు అహుబులం ఆలయంలో ఉండి దొంగతనం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.